హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఈ వీడియో ఎప్పటిది అంటే పెట్టడానికైతే చాలానే లేట్ అయ్యింది. ఎందుకు లేట్ అయ్యింది అంటే నా సబ్స్క్రైబర్లకైతే తెలిసే ఉంటుంది. మా లక్ష్మ ఉంది కదా, మా మామయ్య వాళ్ళ నానమ్మ చనిపోయింది. సో ఆ కార్యక్రమాల వల్లనైతే ఈ వీడియో పోస్ట్ చేయడం లేట్ అవుతుందన్నమాట. సో ఈ వీడియో ఎప్పటిదంటే కార్తీక మాసంలో లాస్ట్ రోజు అప్పుడైతే మనం కార్తీక దీపాలు వెలిగించుడు అవన్నీ అయితే ఉంటాయి కదా, తులసి కోట ముందు వెలిగించిన తర్వాత అదే రోజు నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను ఆల్రెడీ. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి నా ఛానల్లోకి. సో ఆ కార్తీక దీపం మబ్బులో వెలిగిస్తాం కదా, ఇవైతే కొంచెం 9-9:30 వరకు అయితే అట్లా మేము వదిలేసి రావడం జరిగింది ఈ దీపాలను. ఒకవేళ నైట్ లేదంటే ఇవి కూడా మబ్బుల్నే వీలైతే వెలుతురు రాకముందే కూడా దీపాలు వెలిగించుకుంటారు. కాకపోతే మాదైతే ఒక గ్యాంగ్ ఉందన్నమాట. సో మా గ్యాంగ్లో మేమందరం అయితే 9:30-10 వరకు వెళ్దామని అనుకున్నాం మార్నింగ్, పని మొత్తం ఫినిష్ అయిన తర్వాత. సో అట్లనే స్టార్ట్ చేసినాం. సో అక్కడ దీపాలు అవన్నీ వెలిగించడం అయిపోయిన తర్వాత పిండి ఉంటుంది కదా, వరి పిండి అన్న గోధుమ పిండి అయినా ఏదైనా సరే దానిని పాలతో కలుపుకుంటే చాలా మంచిది. సో పాలతోటే మనం ఎప్పుడైనా సరే దీపాలు వెలిగించుతున్నాం అని అంటే, దీపాలు చేస్తున్నాం పిండి దీపాలు అంటే ఆ పిండి దీపాంతల్ని కంపల్సరీ మనం పాలతో కలుపుకోవాలి పిండిని, అప్పుడు చేయడానికి బాగుంటాయి. అట్లా ముట్టిస్తే మంచిది అంటారన్నమాట. సో అట్లా కలుపుకొని అయితే ఇట్లా 1 by 1 అయితే చేసుకోవాలి. నేను ఎప్పుడైనా 5 వెలిగిస్తా. సో అందుకని నేను 5 దీపాంతలు ఇట్లా ఉంటాయి కదా, అవి చిన్నగానైతే ఫ్లవర్ షేప్లో, మన ఇష్టం ఏ షేప్లోనైనా చేసుకోవచ్చు. నేనైతే ఇట్లనైతే సింపుల్గా అయితే చేసిన స్టార్స్ టైపు. సో అవైతే 5 తీసుకున్న తర్వాత కుంకుమ పసుపు అయితే వాటికైతే పెట్టుకోవాలి. ఇది దేంట్లో పెడుతున్నా అంటే అరటి దొప్ప ఉంటుంది కదా, అదన్నమాట. సో మా ఇంటి దగ్గర చెట్టు ఉంది, వేరే పెద్దమ్మ వాళ్ళైతే ఇచ్చిర్రు. ఎవరమైనా అక్కడికి వెళ్తాం. మీ ఇంటి దగ్గర చెట్టు ఉంటే ఇంకా మంచిది. ఆ చెట్టు అయితే కిందికి ఉంటుంది కదా సైడ్స్కి, అవైతే కట్ చేసుకుంటే అది సరిపోద్ది. ఇలా అరటి దొప్ప అని అయితే అంటారు దీన్ని. ఇది అవైలబుల్గా లేనివారు పేపర్ ప్లేట్స్ ఉంటాయి కదా, దాంట్లో కూడా వెలిగించుకొని అయితే తీసుకెళ్తారు. మాకైతే ఇవి ఉన్నాయని దీంట్లోనే ఫ్లవర్స్ ఇంకా అగరబస్తీలు ఉంటాయి కదా, అవన్నీ అయితే పెట్టుకున్నాను. మా ఇంటి అగ్గిపెట్ట ఇవన్నీ అయితే పెట్టుకొని ఒక కొబ్బరికాయ ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసుకొని ఇంటి దగ్గరే అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం కదా. సో అందరి కోసం అయితే వెయిట్ చేశాను, అందరం కలిసి అయితే వెళ్దామని. మాకు కెనాల్ ఉంటుంది, కెనాల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. సో మా గ్యాంగ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా కొంతమంది వచ్చే వాళ్ళు ఉన్నారు, ఇంకా కొంతమంది మార్నింగే వదిలిపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ప్రజెంట్ మాతో వచ్చిన వాళ్ళైతే వీడియో క్లిప్లో మీకు కనిపిస్తారు ఫ్రెండ్స్. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఓకేనా. సో నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే నేను పెట్టిన వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అందుకనే నేను బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయమని చెప్తున్నాను. సో అందరం అయితే ఇక మాతో పిల్లలు కూడా వచ్చారు, అది కెనాల్ కదా. సో వాటర్ అయితే బాగానే వెళ్తున్నాయి. వాళ్ళు కిందికి దిగకూడదని కండిషన్ పెట్టి ఒక్కళ్ళనైతే అక్కడ ఉంచినాం మేము. సో వాళ్ళు అక్కడే ఆడుకుంటుర్రు. మేమందరం అయితే కార్తీక దీపాలు అయితే కెనాల్లో వదిలిపెట్టడానికి అయితే వస్తున్నాము. సో 1 by 1 అయితే అందరం దిగిన తర్వాత అక్కడ కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కదా, గర్భస్థులు వెలిగించడం, దీపాలు వెలిగించడం, అవన్నీ అయితే చేసుకున్నాం. ఇంటి దగ్గరనే దీపాలు వెలిగించి తీసుకురావచ్చు, కాకపోతే గాడుపు వల్ల అవి ఎట్లయినా మలిగిపోతే మళ్ళీ ఎందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాతనే మొదలు పెడితే, ఇక్కడికి వచ్చినాక కూడా గాడుపు వచ్చింది, అవి అంటుకోవడానికి కొంచెం టైమే పట్టింది అందరి. సో 1 by 1 అయితే అక్కడ కూర్చొని వెలిగించుకొని, మాకు కరెక్ట్గా ప్లేస్ కూడా కరెక్ట్ సరిపోయింది అక్కడ నుంచి ఇక్కడ వరకు. ఎప్పుడైనా అక్కడ స్టార్టింగ్లో వదిలిపెడదాము, కాకపోతే ఈసారి వాటర్ ఫ్లోయింగ్ బాగా ఉండి చెత్త చెదారం అంతా అక్కడ స్టెప్స్ ఉంటాయి కదా, స్టెప్స్ దగ్గర మొత్తం ఇట్లా మురికి లెక్క అయిపోయింది. అక్కడికి పోయే వీలు లేదు, మళ్ళీ పిల్లలు ఉన్నారు. సో ఇబ్బంది ఎందుకు, ఇది బతుకమ్మలు వేసే దగ్గరనట్టు, ఇక్కడ బతుకమ్మలు వేస్తారు మా ఊళ్ళో. సో ఈ కెనాలు సంధి దగ్గరికి అయితే మేము వచ్చినాం ఇటు సైడు.
ఇక 1 బై 1 అయితే అందరం ముట్టించుకొని అగరబస్తీలు కూడా పెట్టేసుకొని అందులో కార్తీక దీపం అయితే వదిలేస్తున్నాం పూజలు చేసుకున్న తర్వాత. ఇవి వదిలేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టాలి. సో ఇవి వదిలేసినాం 1 బై 1 వదిలేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టడానికి అయితే అందరైతే వెయిట్ చేస్తున్నారు. చెప్పాను కదండి, నా ఛానల్ని మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోస్ అయితే చూడండి, మీకు నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ పిన్ని అన్నమాట వదిలేస్తుంది దీపాలు. సో ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత 1 బై 1 అయితే కొబ్బరికాయలు కొడుతున్నారు. చూడొచ్చు మీరు ఇక్కడ. మీరు మీ విలేజ్లో ఇలా కార్తీక దీపాలు వదిలేస్తారా? ఇక్కడ కొండన్నపల్లిలో మా అత్తమ్మ వాళ్ళ ఇంటికన్నా అయితే ఇలా చేస్తారు. ఇది నేను సెకండ్ టైం. ఫస్ట్ టైం అప్పుడైతే మాకు పండగ లేదు, సో అప్పుడైతే వెలిగించలేదు. సెకండ్ టైం అయితే అప్పుడు వెలిగించాను ఇంకొకసారికి. ఇప్పుడు మ్యారేజ్ అయితే 3 years అవుతుంది కదా, సో ఇది థర్డ్ టైం అండి. ఫస్ట్ ఇయర్ అయితే మాకు ముట్టుడు ఉండడం వల్ల మేమైతే వదిలేయలేదు. సో ఇట్లా ఇదైతే ఇప్పుడు నేను సెకండ్ టైం వదిలేయడం, 2 times. కార్తీక దీపాలు కూడా సెకండ్ టైం. అక్కడ తులసి కోట ముందు ముట్టి చూడు 365 వత్తులు వేసి. సో మీరు ఆ వీడియో చూడకపోతే నేనైతే లింక్ పెడతాను, చూడండి కంపల్సరీ. ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి అయితే వెళ్ళి చెక్ చేయండి. ఇంకా వేరే వీడియోస్ కూడా ఉంటాయి, కుకింగ్ వీడియోస్ అట్లా, ఇంకా రీల్స్ అవన్నీ అయితే ఉంటాయి. చూడండి ఛానల్ కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళైతే. అవును తెప్పే అవి మేము మొన్ననే చేసినాం. మీరు రెగ్యులర్ చేయరు కాబట్టి మేము అంటే చేసాడంటే ఎట్లా అక్కడ మాకు ఇప్పుడు చెప్పొచ్చు చెప్పరాదు కానీ ముట్టడితే మేము చేయలేము అట్లా అంటుంది. మొన్ననే చేసి వచ్చినాం అని అంటున్నా. మేము ధర్మపురికి చేసి వచ్చినాం. ఫోటోనా ఆమె ఆన్ చేసింది. ఆయన ఉంటాడు చిన్నోడు జుట్టు పట్టుకొని కొట్టబడితే సో చూసారు కదా, ఇంతేనండి ఈ వీడియో. మేము వెళ్ళిన గ్యాంగ్ అన్నమాట ఇది. ఓకేనా, అంతేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.